చరితం మహిమాన్వితము మానవుడౌగా దైవ సమానం విశ్వమంత నిన్ను గుర్తించెదరు నీ దివ్య గుణములే కీర్తించెదరు జ్ఞాన సాగరుని అమృత వర్షం జ్ఞాన సాగరుని అమృత వర్షం విశ్వమంతా కురిపించెదము నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము సర్వజనులకు శుభకరము సుఖమయమౌగా ఈ లోకం అద్భుత ప్రేమే ఎల్లరి మది నుండు మదిలో నిన్నే తలచినంతనే మదిలో నిన్నే తలచినంతనే జన్మ జన్మల కర్మ భారము నశించు నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము అంధకార జగతిలో అంధకార జగతిలో జ్ఞాన జ్యోతిని వెలిగించెదము నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము మది మదికి వినిపించెదము మది మదికి వినిపించెదము ओम शांति। मीठे बच्चे, तुम जो भी कर्म करते हो उसका अवश्य फल मिलता है। మధురమైన పిల్లలు, మనము ఏ కర్మ చేస్తామో దానికి తప్పనిసరిగా ఫలము దొరుకుతుంది। నిష్కామ్ సేవాతో కేవల్ ఏక్ బాప్ హీ కర్తే హై। ఏ ఫలము లేకుండా కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు। తండ్రి చేసేదానికి ఏ ఫలము ఉండదు। అయితే ఆత్మ చేసేటటువంటి కర్మకు తప్పనిసరిగా ఫలితం దొరుకుతుంది। ప్రశ్న, క్లాస్ బడా వండర్ఫుల్ హై కేసే? ఈ క్లాసు చాలా అద్భుతమైనటువంటి క్లాస్ అయింది, ఎట్లా? ముఖ్య మెహనత్ కౌన్సీ కర్నీ హోతీ హై। అయితే ఇక్కడ ఏ ఒక్క శ్రమ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, ఏ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది? ఏ క్లాస్ है जिसमें छोटे बच्चे भी बैठे हैं तो बूढ़े भी बैठे हैं। ఈ క్లాసు చాలా విచిత్రమైన క్లాసు। ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు, చిన్నవాళ్ళు కూర్చున్నారు, ముసలి వాళ్ళు కూడా కూర్చొని చదువుకుంటారు। ఏ క్లాస్ ऐसा वंडरफुल है इसमें अहल्याए कुब्जाए साधु भी आकर ఏక్ దిన్ యహా బైఠేంగే। ఈ క్లాస్ అటువంటి విచిత్రమైన క్లాసు। ఈ క్లాసులో చదువు రాని వాళ్ళు, కుంటి వాళ్ళు, హీనమైనటువంటి వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, సాధు సన్యాసీలు అందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చొని చదువుకుంటారు। ఏ హై ముఖ్య యాద్కి మెహనత్। ఇక్కడ ముఖ్యంగా ఏ వర్క్ ఎక్కువ చేయాలి అంటే తలంపు ఎక్కువ చేస్తూ ఉండాలి। याद से ही आत्मा और शरीर नेचर क्यूर होता है। తలంపు ఎంతెంత చేస్తామో ఆత్మ మరియు శరీరము రెండూ కూడా
పవిత్రమవుతూ ఉంటాయి. యాద్ కే లియే భీ జ్ఞాన్ చాయే. అయితే తలంపు చేయాలి అన్నా కూడా జ్ఞానం ఉండాల. ఏ జ్ఞానము? ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉండాలి. అప్పుడే తలంపు చేసేకి అవుతుంది. తండ్రే ఎవరు తెలియలేదు అంటే వాళ్ళు తండ్రి తలంపు ఏం చేస్తారు? కాబట్టి జ్ఞానం ఉంటేనే యోగము కుదురుతుంది. గీత్ రాత్కే రాహి తక్కుమత్ జానా. రాత్రి ప్రయాణించే ప్రయాణికులకు అలసిపోకూడదు అని పాట ఉన్నది. ఇది ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. रूहानी बाप बच्चों का इसका अर्थ भी समझाते हैं. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు ఈ పాట విన్నారు కదా. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు ఈ పాట యొక్క అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు. वंडर तो यह है गीता अथवा शास्त्र आदि बनाने वाले इनका अर्थ नहीं जानते. విచిత్రం ఏమంటే ఈ పాట యొక్క అర్థం ఏమిటి? పెద్ద పెద్ద శాస్త్రాలు చదివిన వాళ్ళకి కూడా దీని అర్థమో తెలియదు. హరేక్ బాత్ కా అనర్థ్ హీ నికల్తే హై. వాళ్ళు చెప్పమంటే వేరే ఏవేవో చెప్తారు, అనర్థమైపోతుంది. रूहानी बाप जो ज्ञान का सागर पतित पावन है वह बैठ इनका अर्थ बताते हैं. ఆత్మీయ తండ్రి జ్ఞానసాగరుడు పతిత పావనుడు అయినారు. వాళ్ళు మనకి ఈ పాట యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నారు. రాజ్యోగి భీ బాప్ హీ సిక్లాతే హై. రాజయోగము ఇక్కడ తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. బచ్చే జాన్తే హో अभी फिर से राजाओं का राजा बन रहे हैं. स्कूल में ऐसे कोई थोड़े ही कहेंगे हम फिर से बैरिस्टर बनते हैं. పిల్లలు తెలుసుకున్నారు, ఈ చదువుకోవటం వల్ల రాజులకే రాజు అవుతాము. స్కూల్లో ఎక్కడా కూడా ఇటువంటి చదువు ఉండదు. అక్కడ బ్యారిస్టర్ అవుతారు, డాక్టర్ అవుతారు, లాయర్, ఇంజనీర్ అవుతారు. కానీ రాజులకే రాజు అయ్యే చదువు ఎక్కడా లేదు. 5000 वर्ष पहले मिसाल फिर से बेहद के बाप पढ़ा रहे हैं. 5000 సంవత్సరాల ముందు తండ్రి వచ్చి ఈ చదువు చదివించారు. ఇప్పుడు కూడా అదే విధంగా చదివిస్తూ ఉన్నారు. వినాశ్ భీ ఫిర్ సే హోనా హై జరూర్. ఈ నాటకంలో వినాశము తప్పకుండా జరుగుతుంది. కితనే బడే బడే బాంబ్స్ బనాతే రహతే. ఎంత పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. బహుత్ పవర్ఫుల్ బనాతే హై. ఆ బాంబులు కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటివి చేయిస్తూ ఉన్నారు. రఖనే కే లియే తో నహీ బనాతే హైనా. మరి అవన్నీ ఊరికే పెట్టుకునేక చేస్తూ ఉంది. ఇంత ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరికే దాచిపెట్టుకుంటారా? అవి ఎన్ని రోజులను దాచిపెట్టుకుంటారు? వినాశ్ భీ శుభ కార్యకే లియే హైనా. వినాశం కూడా శుభకార్యం కోసమే జరుగుతుంది. బచ్చోं को डरने की कोई दरकार नहीं है. వినాశము అంటే పిల్లలు భయపడకూడదు, భయపడాల్సిన పనే లేదు. యహ్ హై కళ్యాణకారి లడాయి. ఈ వినాశ కార్యం కూడా కళ్యాణ కోసమే జరుగుతుంది. అంటే లోక కళ్యాణం కోసమే ఈ వినాశ కార్యం జరుగుతుంది. బాప్ ఆతే హై కళ్యాణ్ కర్నే కే లియే. తండ్రి వచ్చారు ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి కళ్యాణం చేసేదానికి. बाप आकर ब्रह्म द्वारा स्थापना शंकर द्वारा विनाश का कर्तव्य कराते हैं. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర ద్వారా వినాశ కార్యం చేయిస్తూ ఉన్నారు. సో ఏ బాంబ్స్ ఆది హై వినాశ్ కే లియే. ఈ బాంబులు ఇవన్నీ కూడా వినాశం కోసమే తయారవుతూ ఉన్నాయి. ఇన్సే జాస్తి ఔర్తో కోయి చీజ్ హై నహీ. ఇంతకంటే పెద్ద వస్తువు ఇంకా వేరే ఏదీ లేదు. నేచురల్ క్యామిటీస్ भी होगा. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఉన్కో కోయి ఈశ్వరీయ క్లామిటీస్ నహీ కహెంగే. అవి ఈశ్వరుడు చేసే వైపరీత్యాలు కాదు, అవి ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఏ కుదరతి ఆప్దా ఏ డ్రామా మే నింది హై. ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగేది కూడా నాటకంలో ఫిక్స్ అయిపోయింది. ఏ నోయి
కోయి బాత్ నహీ, ఇదేమీ కొత్త విషయమేమీ కాదు. కితనే బడే బడే బాంబ్స్ బనాతే హై, అయితే ప్రపంచంలో పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. షహర్కే షహర్ ఖతం కర్దే, ఒక్క బాంబు వేసినారు అంటే ఆ నగరం నాశనం అయిపోతుంది. जो जापान की लड़ाई में బాంబ్స్ చలాయే ఏ తో బహుత్ ఛోటే తే, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పైన అణుబాంబులు వేసినారు, అయినా కూడా అవి చాలా చిన్నవి. అభితో బడే బడే బాంబ్స్ బనాతే, అయితే ఇప్పుడు కనిపెట్టేటటువంటి బాంబులు ఇంకా చాలా పెద్ద పెద్దవి పవర్ఫుల్ చేస్తూ ఉన్నారు. జబ్ జాస్తి मुसीबत में पड़ते हैं, सहन नहीं कर सकते, फिर బాంబ్స్ शुरू कर लेते हैं. అయితే ఎప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతాయో, సహనం చేసుకోలేరు, ఇక బాంబులు వేసేది ప్రారంభమవుతుంది. కితనా నుక్సాన్ హోగా, వినాశకార్యం ప్రారంభమైందంటే ఎంత నష్టం జరుగుతుంది. వహ్ భీ ట్రయల్ కర్ దేఖ్ రహే హై, అరబోం రూపాయి ఖర్చు కర్తే హై, అది కూడా ట్రయల్ చేసి చూస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. బనానే వాలోంకి తన్ఖ్వాహ్ భీ బహుత్ హోతీ హై, తుమ్ బచ్చోం కో ఖుషీ హోనీ చాయే. తయారు చేసేటటువంటి వాళ్ళకి కూడా చాలా పదవులు, డబ్బు, జీతాలు ఇస్తారు. పిల్లలు చాలా ఖుషీ ఉండాలి. పురాణీ దునియా కా వినాశ్ హోనా హై, పాత ప్రపంచ వినాశం జరుగుతుంది. బచ్చే నయీ దునియా కే లియే పురుషార్థ్ కర్ రహే హై, పిల్లలు కొత్త ప్రపంచం కోసమే పురుషార్థం చేస్తూ ఉన్నాం. వివేక్ భీ कहता है पुरानी दुनिया खत्म होनी जरूरी है, बच्चे समझते हैं कलयुग में क्या है, सतयुग में क्या होगा. మన వివేకమే చెప్తుంది పాత ప్రపంచం వినాశమైతేనే మంచిది అనని. పిల్లలకి తెలుసు కలియుగం అంటే ఏమిటి, సత్యయుగం అంటే ఏమిటి. తుమ్ అభి సంగం పర్ కడే హో, పిల్లలు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము. సత్యుగ్ మే ఇతనే మనుష్య నహీ హోగా తో ఇన్ సబ్కా వినాశ్ హోగా, సత్యయుగంలో ఇంతమంది ఉండరు అక్కడ. కుదరతి ఆపదాయే కల్ప పెహలే భీ హుయి థీ, ఈ వినాశ కార్యము, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా కల్పం ముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పురాణీ దునియా ఖతం హోనా హీ హై, పాత ప్రపంచం సమాప్తం అయిపోవాల్సిందే. క్లామిటీస్ తో ఐసే బహుత్ హోతీ హై, పరంతు వహ్ హోతీ హై థోడీ అందాజ్ మే, వైపరీత్యాలు కూడా చాలా అవుతూ ఉంటాయి. పురాణీ దునియా సారీ ఖతం హోనీ హై, పాత ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచం అంతా పోవాలి, కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి, వాటి ద్వారా కూడా వినాశం జరుగుతుంది. బచ్చోं को बहुत खुशी होना चाहिए, रूहानी बच्चों को परमपिता परमात्मा बाई పడాతే హై, పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. ఆత్మీయ తండ్రి పరంపిత పరమాత్మ కూర్చొని మనకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. వినాశ్ భీ తుమ్హారే లియే హో రహే హై, వినాశ కార్యం కూడా మన కోసమే అవుతూ ఉంది. గాయన్ హై రుద్ర జ్ఞాన యజ్ఞ సే వినాశ్ జ్వాల ప్రజ్వలిత్ హుయి హై, గాయనం ఉన్నది రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల పుడుతుంది. కయి బాతే గీతా మే హై జిస్కా అర్థ్ బడా అచ్చా హై, కొన్ని విషయాలు గీతలో చాలా బాగా ఉన్నాయి, దాని అర్థాలు కూడా చాలా బాగున్నాయి. కోయి సమస్తే థోడే హీ హై ఓ శాంతి మాంగ్తే రహతే హై, అయితే మనుషులకి ఆ అర్థాలు తెలియదు, మనుషులు శాంతి కావాలి అనని అడుగుతూ ఉంటారు. తుమ్ కేతే హో జల్దీ వినాశ్ హో తో హమ్ జాకర్ సుఖీ హోంగే, పిల్లలకి తెలుసు త్వరగా వినాశం అయిపోతే మనం పోయి సుఖంగా ఉంటాము.
बाप कहते हैं సుఖీ తబ్ హోంగే జబ్ సతో ప్రధాన్ హోంగే. అయితే సుఖం అనేది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎప్పుడు ఆత్మ సతో ప్రధానమైపోతామో అప్పుడే సుఖం ఉంటుంది. बाप अनेक प्रकार की पॉइंट्स देते हैं, फिर कोई की बुद्धि में अच्छी रीति बैठती है, कोई की बुद्धि में कम बैठती है. బాబా అనేక ప్రకారాల పాయింట్స్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది బుద్ధిలో బాగా కూర్చుంటుంది, కొంతమంది బుద్ధిలో తక్కువ ఉంటుంది. బుढ़िया समझती है शिव बाबा को याद करना है बस. వృద్ధులు కేవలం ఇంత తెలుసుకున్నా చాలు, శివబాబా తలంపు చేస్తూ ఉండాలి అంతే. समझाया जाता है अपने को आत्मा समझ बाप को याद करो. బాబా ఇదే చెప్తూ ఉన్నారు, స్వయం ఆత్మానం తెలుసుకొని తండ్రి తలంపు చేయాలి. फिर भी వర్షాతో పాలైతే హై, అంత మాత్రం తలంపు చేసిన వాళ్ళు ఆస్తి పొందుతారు. साथ में रहते हैं, प्रदर्शनी में सब आएंगे, अजामिल जैसे पाप आत्माएं गणक्यावों आदि सबका उद्धार करना है. ప్రదర్శనీలో అందరూ వస్తూ ఉంటారు, పాపాత్ములు వస్తారు, హీనమైన వాళ్ళు వస్తారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు వస్తారు, నెక్స్ట్ వికలాంగులు వస్తారు. అందరినీ కూడా మనం ఉద్ధరించాలి. మెహతర్ भी अच्छे कपड़े पहनकर आ जाते हैं. చాలా హీనమైన వాళ్ళు, అంటరాని వాళ్ళు కూడా మంచి డ్రెస్ వేసుకొని వస్తారు. गांधी ने अछूतों को फ्री कर दिया, साथ में खाते हैं. గాంధీజీ హరిజనులను అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉండేవాళ్ళు. అయితే గాంధీజీ వాళ్ళని విడిపించినారు, వాళ్ళ జతలో కూర్చొని భోంచేసినారు. బాప్తో ఔర్ భీ మనా నహీ కరెంగే. బాబా అయితే అసలు వద్దు అని చెప్పనే చెప్పరు. సమస్తే హే ఇనోం కా భీ ఉద్ధార్ కర్నా హే. ఎందుకంటే వాళ్ళు ఆత్మలే కదా, వాళ్ళని కూడా ఉద్ధరించాలి కదా. కామ్ సే కోయి కనెక్షన్ నహీ హై. వాళ్ళు అంటరాని వాళ్ళు అని ఎందుకంటారు? వాళ్ళు చేసే వృత్తి పని ద్వారాన పనికి ఆత్మకి ఎటువంటి కనెక్షన్ లేదు కదా. బాప్తో ఔర్ భీ మనా నహీ కర్తే హై. బాబా ఎప్పుడూ వద్దని చెప్పరు. సారా మదార్ హై బాప్కే సాత్ బుద్ధి యోగ్ లగానా హై. అన్నిటికీ ఆధారము మన బుద్ధి బాబా జతలోనే జోడించి ఉండాలి. बाप को याद करना है, आत्मा कहती है मैं अच्युतम. బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఆత్మ చెప్తుంది నేను అంటరాని వాళ్ళని అనని. हम सतो प्रधान देवी देवता थे, फिर पुनर्जन्म लेते लेते अंत में आकर पतित बने हैं. ఆత్మ సతో ప్రధానంగా దేవతలుగా ఉండేవాళ్ళము. పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ అంతిమంలో వచ్చి పతితులంగా అయిపోయినాము. ఫిర్ ముझे ఆత్మా కో పతిత్ బన్నా హై, పావన్ బన్నా హై. తిరిగి ఆత్మ పావనం అవ్వాలి. తుమ్కో మాలూమ్ హై సింధ్ మే ఏక్ బిల్ని ఆతీ థీ, ధ్యాన్ మే జాతీ థీ. సింధ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఈ హీనమైన ఆమె వస్తూ ఉండే ఆమె ట్రాన్స్లో కూడా పోతూ ఉండేది. దౌడ్కర్ ఆయి మిల్తీతే, చాలా లగన్తో పరిగెత్తుకొని వచ్చి కలుస్తూ ఉండేది బాబాని. సంఝాయా జాతాతో ఉన్మే బీ ఆత్మ హై. ఆమె ఆత్మనే కదా, ఆమె పరమాత్మ బిడ్డనే కదా, ఆమె కూడా బాబా యొక్క ఆస్తిని పొందొచ్చు కదా. ఆత్మ కా హక్ హై. ఆత్మకు ప్రతి ఆత్మకు హక్కు ఉన్నది. బాప్ సే వసా లేనే కే. తండ్రి యొక్క ఆస్తి తీసుకునేదా ప్రతి ఆత్మకి ఉన్నది. उनके घर वालों को कहा गया इनका ज्ञान उठाने दो. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినారు, ఈమె జ్ఞానం బాగా తెలుసుకొని
बोले हमारी बिरादारी में हंगाम होगा। అయితే వాళ్ళ కులంలో ఇది ఒక పెద్ద అలజడి వచ్చేసిందన్నమాట. డర్కే మారే ఉన్కో నికల్ లేగయే, మళ్ళీ భయపడి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు, కులం వాళ్ళు ఏమంటారో అనని. తుమారే పాస్ ఆతే హై తుమ్ కిసీకో మనా నహీ కర్ సక్తే హో, మన దగ్గర ఎవరు వచ్చినా కూడా మనము మీరు రావద్దు అనని చెప్పే హక్కు లేదు మనకి. అబ్లాయే గణికాయే బిల్నియా సాధు ఆది సబ్కా ఉద్ధార్ కర్నా హై, అందరినీ మనం ఉద్ధరించాలి. సాధు లోగోం సే లేకర్ బిల్నీ తక్, సాధు సన్యాసీల కాడ్నుంచి హీనమైనటువంటి వాళ్ళు, అంటరాని వాళ్ళని, హరిజనులు గిరిజనులు వాళ్ళని కూడా, గిరిజనులకు కూడా మనం సర్వీస్ చేసి ఉద్ధరించాలి. तुम बच्चे अभी यज्ञ की सर्विस करते हो तो सर्विस से बहुत प्राप्ति होगी. పిల్లలు యజ్ఞ సేవ చేస్తూ ఉన్నారు అంటే ఈ సేవ ద్వారా ఎంతో ప్రాప్తి కలుగుతుంది. बहुतों का कल्याण हो जाता है, అనేక మంది ఆత్మల కళ్యాణం అవుతుంది. दिन प्रतिदिन प्रदर्शनी सर्विस की बहुत वृद्धि होगा, రోజు రోజుకి ప్రదర్శనీ సర్వీసు బాగా వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా బ్యాడ్జెస్ भी बनवाते रहते हैं, कहाँ भी जाओ तो इस पर समझाना है. బాబా బ్యాడ్జెస్ కూడా తయారు చేయించేవాళ్ళు. ఎక్కడ పోయినా కూడా మీరు ఈ బ్యాడ్జ్ ద్వారా కూడా తెలిపించాలి. ఏ బాప్ ఏ దాదా ఏ బాప్ కా వసా హై. ఒకరు శివబాబా బ్రహ్మ బాబా, ఒకళ్ళు ఈ తండ్రి మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. బాప్ कहते हैं मुझे याद करो तो तुम पावन बन जाएंगे. బాబా తలంపు ఎంతెంత చేస్తూ ఉంటామో ఆత్మ పావనం అవుతాము. గీత్ మే భీ హై మామేకం యాద్ కరో, పాటలో కూడా ఉన్నది కదా, నన్నొక్కరిని తలంపు చేయండి. సిర్ఫ్ ఉన్మే మేరా నామ్ ఉడాయే బచ్చే కా నామ్ దే దియా. భగవద్గీతలో శివబాబా పేరు బదులుగా శివబాబా యొక్క బిడ్డ శ్రీకృష్ణుని పేరు వేసేసినారు. భారతవాసియోं को भी ये पता नहीं है कि రాధా కృష్ణ కా ఆపస్ మే క్యా హై. రాధాకృష్ణుల పరస్పరంలో సంబంధం ఏమిటి భారతీయులకు కూడా తెలియదు. షాదీ ఆదికి హిస్టరీ కుచ్ భీ నహీ బతాతే హై, అంటే వాళ్ళకి వివాహం అయినట్లు అక్కడ భాగవతంలో ఎక్కడా చెప్పలేదు. దోనో అలగ్ అలగ్ రాజధానీ కే హై, ఏ బాతే బాప్ బయట సమझाते. రాధా కృష్ణ ఇద్దరు వేరు వేరు రాజ్యాలలో పుడతారు. यह अगर समझ जाए और कह दे कि शिव भगवान वाचा तो सब उनके भगा दे. ఇంత మాత్రం అర్థం చేసుకున్నా చాలు, శివ్ భగవాను వాచ అందరూ పరిగెత్తుకుని వచ్చేస్తారు. कहे तुम यह फिर कहाँ से सीखे हो, वो कौन सा गुरु है. कहे बीके है तो सब बिगड़ जाए, इन गुरुओं की राजाई ही चट हो जाएगा. ఎవరు చెప్పినారు మీకు ఇదంతా, మీ గురువు ఎవరు, బీకే అనగానే మళ్ళీ వాళ్ళు కోపం చేసుకుంటారు. జ్ఞానం బాగా అర్థమైపోయింది అంటే ఈ గురువులు ఏదైతే రాజ్యం ఏలుతూ ఉన్నారో అదంతా కూడా సమాప్తమైపోతుంది. బహుత్ ఆతే హై లిఖ్ కర్ భీ దేతే హై ఫిర్ గుమ్ హో జా. చాలామంది జ్ఞానంలో వస్తూ ఉంటారు, రాసి కూడా ఇస్తారు, మళ్ళీ మాయమైపోతూ ఉంటారు. बाप बच्चों को कोई भी तकलीफ़ नहीं देते हैं, बहुत सहज युक्ति बताते हैं. బాబా పిల్లలకి ఏ కష్టమూ ఇవ్వరు, సహజమైన మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. कोई को बच्चा नहीं होता है तो भगवान को कहते हैं बच्चा दो, फिर मिलता है तो उनकी बड़ी अच्छी परवरिश करते हैं. ఎవరైనా లౌకికంలో పిల్లలు లేరు అంటే భగవంతుణ్ణి అడుగుతారు, మాకు పిల్లల్ని ప్రసాదించండి అని. వాళ్ళకి
పిల్లలు పుట్టినారు అంటే వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. పడాతే హై ఫిర్ జబ్ బడా హోగా తో కహెంగే అబ్ అప్నా దందా కరో. తిరిగి చదివిస్తారు బాగా. వాళ్ళు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత చెప్తారు, ఇక నీ సంపాదన నువ్వు చేసుకో. బాప్ బచ్చోं को परवरिश कर उनको लायक बनाते हैं तो बच्चों का సర్వెంట్ టెహరానా. ఇట్లా లౌకికంలో తండ్రి పిల్లలు చదివి వాళ్ళ ప్రయోజకులుగా చేస్తారు. బాబా కూడా ఇక్కడ మనకి చదివించి ప్రయోజకులుగా చేస్తారు. అంటే బాబా కూడా ఒక రకంగా తండ్రి సేవాధారినే అయినారు కదా. बाप तो बच्चों की सेवा कर साथ ले जाते हैं. लौकिक बाप समझागा बच्चा बड़ा हो अपने धंधा में लग जाए, फिर हम बूढ़े होंगे तो हमारी सेवा करेंगे. ते తండ్రి ఇక్కడ పిల్లల సేవ చేసి పిల్లల్ని జతలో పిలుచుకుపోతారు. లౌకికంలో తండ్రి పిల్లల్ని పెంచి ప్రయోజకులుగా చేస్తారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలుచుకుంటారు. తర్వాత తిరిగి వృద్ధులు అయిపోతారు. వీళ్ళ సేవ చేస్తారు. ఏ బాప్తో సేవా నహీ మాంగితే. లౌకిక తల్లిదండ్రులకైతే పిల్లలు మళ్ళీ సేవ చేయాలి. శ్రీబాబా మనల్ని పెంచి పెరిగి పెద్ద చేసి మన సేవ చేస్తూ ఉన్నారు. మనం శ్రీబాబా ఏం వృద్ధుడు కాదు కదా శ్రీబాబా సేవ చేసేకి. తో ఏ హై నిష్కామ సేవాదారి. కాబట్టి శ్రీబాబా నిష్కామ సేవాదారి అయినారు. लौकिक बाप समझाते हैं जब तक जीता है तब तक बच्चों का फर्ज है हमारी संभाल करना. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు పిల్లల డ్యూటీ ఏమిటి? సంభాలన చేయాలి. बाप तो कहते हैं मैं निष्काम सेवा करता हूँ, हम राजाई नहीं करते हैं. ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి నిష్కామ సేవాధారి అయినారు. బాబా పిల్లలకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. బాబా వచ్చి రాజ్యం చేయరు. జో కుచ్ భీ कहते हैं उसका ఫాలో करना उनको जरूर मिलता है. బాబా ఎవరు ఏది చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఆ ఫలం దొరుకుతుంది. ఏ తో హై సబ్కా బాప్ कहते हैं मैं तुम बच्चों को स्वर्ग की राजधानी देता हूँ. బాబా అందరికీ తండ్రి అయినారు. బాబా పిల్లలకు స్వర్గ రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. तुम कितना ऊंच पद प्राप्त करते हो. పిల్లలు ఎంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేసుకుంటారు. मैं तो सिर्फ ब्रह्मांड का मालिक हूँ, सो तो तुम भी हो, परंतु तुम राजाई लेते हो और गवाती हो. బాబా అయినారు బ్రహ్మాండానికి మాలిక్. కేవలం బ్రహ్మాండానికి మాత్రమే బాబా మాలిక్ అయినారు. పిల్లలు స్వర్గ రాజ్యానికి మాలికులు అవుతారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. हम రాజాయి నహీ లేతే హే నా గవాతే. శ్రీ బాబా రాజ్యం తీసుకోరు, రాజ్యం పోగొట్టుకోరు. హమారా డ్రామా మే యహ్ పార్ట్ హై. నాటకంలో శ్రీబాబా యొక్క పాత్ర ఇంత మాత్రమే ఉన్నది. తుమ్ బచ్చే సుఖకా వసా పానేకా పురుషార్థ కర్తే హో. పిల్లలు సుఖము ఆస్తి పొందేదానికి ఇక్కడ పురుషార్థం చేస్తూ ఉన్నారు. సత్య త్రేతామే గురు హోతా నహీ వహా రావణ్ నహీ హై. సత్య త్రేతాయుగాలలో గురువులు ఉండరు, అక్కడ రావణ కూడా ఉండడు. वह है ఈశ్వరీయ రాజ్య ఏ డ్రామా బనా హువా హై. అది ఈశ్వరీయ రాజ్యమైంది, నాటకం అనేది ఆ విధంగా తయారైంది. ఏ బాतें और किसी की बुद्धि में बैठेगी नहीं तो बच्चों को अच्छी रीति धारण कर ऊंच पद पाना है. ఈ విషయాలు పిల్లల బుద్ధిలోనే అర్థం కావటం లేదు. పిల్లలు బాగా ధారణ చేసుకొని ఉన్నతమైన పదవి తీసుకోవాలి. अभी तुम हो संगम पर, जानते हो नई दुनिया की राजधानी स्थापना हो रही. ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము. కొత్త ప్రపంచ రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. తుమ్ హో సంగం పర్ బాకీ సబ్ హై కలియుగ్ మే. మనము సంగమ యుగంలో ఉన్నాము,
బాకీ అందరూ కూడా కలియుగంలో ఉన్నారు. వతో కల్పకి ఆయు లాఖం వర్ష కేదైతే హై. తే మనుషులు కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అంటారు. ఘోర అంధియారమే హై. మనుషులు చాలా అంధకారంలో ఉన్నారు. కుంభకర్ణాకి నీందుమే సోయే పడే హై. అందరూ కూడా కుంభకర్ణుల్లాగా నిద్రపోతూ ఉన్నారు. విజయ్తో పాండవోంకి హీ గాయి హుయి హై. విజయం అనేది పాండవులకే దొరుకుతుంది. తుమ్హో బ్రాహ్మణ్ యజ్ఞ బ్రాహ్మణ్ హీ రస్తే హై. మనము బ్రాహ్మణులం అయినాము. యజ్ఞము బ్రాహ్మణులే రచించేది. సబ్సే బడా బేహద్కే భారీ ఈశ్వరీయ రుద్ర యజ్ఞ హై. ఇది అన్నిటికంటే చాలా పెద్ద ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞమైంది. वह हद के यज्ञ अनेक प्रकार के होते हैं. यह रुद्र यज्ञ एक ही बार होते हैं. హద్దు యజ్ఞము అనేక సార్లు చేస్తారు. రుద్ర యజ్ఞము కేవలం కల్పంలో ఒకేసారి జరుగుతుంది. సత్య త్రేతామే ఫిర్ కోయి యజ్ఞ హోతా నహీ హై. సత్య త్రేతాయుగాలలో వేరే ఏ యజ్ఞాలు ఉండవు. ఆధా కల్ప కోయి యజ్ఞ నహీ హోగా అంటే అర్ధకల్పము ఎటువంటి యజ్ఞాలు ఉండవు. రావణ్ రాజ్య షురూ హోనే సే ఫిర్ సబ్ షురూ హోతే. తిరిగి మళ్ళీ రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటి నుంచి మళ్ళీ యజ్ఞాలు చేయటం కూడా ప్రారంభమవుతుంది. बेहद के यज्ञ एक ही बार होते हैं. इनमें सारी पुरानी सृष्टि స్వాహా హోతీ హై. ఈ బేహద్దు యజ్ఞము ఒకసారి మాత్రమే జరిగేది. ఈ బేహద్దు యజ్ఞంలో పూర్తి పాత సృష్టి అంతా కూడా స్వాహా అవుతుంది. ఇస్మే ముఖ్య హై జ్ఞాన ఔర్ యోగ్ కీ బాతే. ఇక్కడ ముఖ్యమైనటువంటివి జ్ఞాన యోగాలు సంబంధించినటువంటిది. యాద్ అక్షర్ బహుత్ మీఠా హై. యోగ్ అక్షర్ కామన్ హో గయా హై. తలంపు అనేటటువంటి తలంపు అంటే చాలా బాగా అనిపిస్తుంది, మధురంగా ఉంటుంది. యోగము అంటే మళ్ళీ కామన్ అయిపోతుంది. మేము ఆ యోగం చేస్తాం, ఈ యోగం చేస్తాం. ఇక్కడ యోగము కాదు, తలంపు అనని చెప్పాలి. తుమ్ సమझा सकते हो योग अर्थात बाप का याद करना. మనం ఇదే చెప్పాలి. యోగము అంటే ఇక్కడ వేరే లేదు, తండ్రి తలంపు చేసేదన్నమాట. బాబా ఆప్ ఛూతో हमको वर्षा देते हैं बेहद का. आत्मा बात करती है बाबा आप फिर से आए हो. ते బాబాతో మాట్లాడాలి. యోగము అంటే బాబా మీరు ఆస్తి ఇస్తూ ఉన్నారు, మీరు మళ్ళీ వచ్చినారు ఆస్తి ఇచ్చే కోసం. మీ ఆస్తి మేము తప్పకుండా తీసుకుంటాము. బాబాతో మాట్లాడాలి. అదే అక్కడ తలంపు అన్నమాట. ఆప్కి శ్రీమత్ పర్ హమ్ జరూర్ చలేంగే. తే మీరు చెప్పిన శ్రీమతాన్ని మేము తప్పనిసరిగా పాటిస్తాము అన్నాడు. ఐసే ఐసే అందర్ మే అప్నే సాతే బాతే కర్నీ హై. ఈ విధంగా మన లోపల మనమే మాట్లాడుకుంటూ ఉండాలి. ఆప్ తో హమే బహుత్ అచ్చా రాస్తా బతాతే హో. బాబాతో మాట్లాడాలి. బాబా మీరు వచ్చి ఎంత మంచి మార్గాన్ని మాకు చూపించినారు. అభి బాప్ ఫిర్ అబుల్ బనాతే హై ఇస్లియే బాప్ కో యాద్ కర్నా హై. బాబా వచ్చి మనల్ని ఏ పాపాలు చేయకుండా మనల్ని పుణ్యాత్మగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి తండ్రి తలంపు చేయాలి. याद से ही वर्षा मिलता है. मैं जब सन्मुख आता हूँ तब तुमको समझाता हूँ. తలంపు ద్వారానే ఆస్తి దొరుకుతుంది. బాబా ఇప్పుడు సన్ముఖంలో వచ్చి మనకి తెలియచేస్తూ ఉన్నారు. తప్ తప్ గాతే హై తుమ్ దుఃఖహర్తా సుఖకర్తా హో. మహిమా గాతే హై పరంతు నా ఆత్మకో నా పరమాత్మకో జాంతే. పరమాత్మ మహిమ ఏమో చేస్తూ ఉంటారు, మీరు సుఖకర్త దుఃఖహర్త అయినారు అనని.
మహిమ చేస్తారు కానీ అయితే ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోరు. అభి తుమ్ సమజ్తే హో ఇతనీ చోటీ బిందువు మే అవినాశీ పార్ట్ నుందా హువా హై. ఇప్పుడు మనకి అర్థమైంది, ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి బిందువు అయింది, ఆత్మలో అవినాశి పాత్ర ఫిక్స్ అయింది. బాప్ సమझाते हैं उनको कहा जाता है పరంపిత పరమాత్మ. తండ్రికి చెప్తారు పరంపిత పరమాత్మ అనని. బాకీ కోయి బడా హజారం సూర్య మిసాల్ నహీ హై. పరమాత్మ అంటే వేల సూర్యుని వెలుగు అంత లేదు. హమ్తో టీచర్ మిసల్ పడాతే జాతే హై. బాబా మనకి టీచర్ లాగా చదువు నేర్పిస్తారు. ఏ క్లాస్ తో దేకో కితనా వండర్ఫుల్ హై, కౌన్ కౌన్ ఇస్మే పడతే హై. ఈ క్లాస్ చూడండి ఎంత విచిత్రమైన క్లాసు. ఇక్కడ ఎవరెవరు వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. అబలాయే కుబ్జాయే సాధు బీ ఏక్ దిన్ ఆకర్ బయటేగా. ఏమీ చదువు రాని మాతలు, ఇక్కడ వికలాంగులు, ముసలి వాళ్ళు, అంటరాని వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని చదువుకుంటారు. సాధు సన్యాసీలు కూడా వచ్చి కూర్చొని చదువుకుంటారు. అటువంటి రోజు వస్తుంది. బుడా ఏ చోటే బచ్చే సబ్ ఆకర్ బయటేంగే అంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, తాత, మనవడు అందరూ కూర్చొని ఒకే క్లాసు చదువుకుంటారు. యహై యాద్కి మెహనత్. ఇక్కడ ముఖ్యంగా తలంపు యొక్క వర్క్, శ్రమ ఎక్కువ చేయాలి. యాద్ హీ టైం లేతే హై. యోగానికే ఎక్కువ టైం ఇవ్వాలి. యాద్ కా పురుషార్థ్ కర్నా యహ్ భీ జ్ఞాన్ హై. తలంపు యొక్క పురుషార్థం చేసేదే జ్ఞానం అన్నమాట. చక్ర సమझाने के लिए भी ज्ञान नेचुरल सच्चा नेचर क्यूर इसको कहा जाता है. యోగము నేచురల్గా ఉండాలి. చక్రాన్ని కూడా చక్రం గురించి తెలుసుకునేదే జ్ఞానము. బాకీ తలంపుకే ఎక్కువ టైం ఇవ్వాలి. ఇది సత్యమైనటువంటి నేచర్ క్యూర్. ఆత్మ బిల్కుల్ ప్యూర్ హౌ జాతా హై. ఈ తలంపు ద్వారా ఆత్మ పవిత్రమైపోతుంది. వహ్ హోతీ హై శరీర్ కి క్యూర్, యహ్ హై ఆత్మ కి క్యూర్. అక్కడ శరీరం పవిత్రమయ్యేకి వాళ్ళు నేచర్ క్యూర్కి వెళ్తారు. ఇక్కడ ఆత్మ పవిత్రమయ్యేటటువంటి నేచర్ క్యూర్ అన్నమాట ఇది. సచ్చే సోనేకా సచ్చా జవర్ హోత్. ఆత్మ ఎంత పవిత్రమవుతుందో శరీరం కూడా మంచి సతోప్రధానమైన శరీరం దొరుకుతుంది. అభి బచ్చే జాన్తే హో శివబాబా సన్ముఖ్ ఆయా హై. పిల్లలకి తెలుసు మనం శివబాబా ఎదురుగా ఉన్నాము. బచ్చోంకో బాప్కో జరూర్ యాద్ కర్నా హై. పిల్లలు ఎప్పుడూ తండ్రి తలంపే చేస్తూ ఉండాలి. హమ్కో అబ్ వాపస్ జానా హై, ఇస్ పర్ సే పార్ సే ఉస్ పార్ జానా హై. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ తీరం నుంచి ఆ తీరానికి పోవాలి. బాప్కో వర్ష ఔర్ ఘర్కో యాద్ కర్. బాబా తలంపు చేయాలి, ఆస్తి తలంపు చేయాలి, ఇంటిని తలంపు చేసుకోవాలి. స్వీట్ సైలెన్స్ హోమ్. ఆ ఇల్లు చాలా మధురమైనటువంటి శాంతిధామమైంది. దుఃఖ హోతా హై అశాంతి సే, సుఖ హోతా హై శాంతి సే. దుఃఖము కలిగేది అశాంతి ద్వారా, సుఖము దొరికేది శాంతి ద్వారా. సతయుగ్ మే సుఖ శాంతి సంపత్ సబ్ హై, వహా లడాయి జగడా నహీ హోతీ. సత్యయుగంలో సుఖ శాంతి సంపదలు ఉంటాయి, అక్కడ ఎటువంటి యుద్ధాలు జగడాలు జరగవు. बच्चों को यही फुरना होना है, हमको सतो प्रधान सच्चा सोना बनाने है, तभी ही ऊंच पद पाएगा. పిల్లలకి నష ఉండాలి, సతో ప్రధానంగా స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి. అప్పుడే మనం ఉన్నతమైన పదవి తీసుకుంటాము. यह रूहानी भोजन मिलता है, उसको फिर उगारना चाहिए. ఇది ఆత్మకు దొరికే భోజనము. ఈ ఆత్మ భోజనాన్ని బాగా నమలాలి.
అంటే బాగా అర్థం చేసుకోవాలి. ఆజ్ కౌన్సీ ముఖ్య పాయింట్స్, ఈరోజు ముఖ్యంగా ఏ పాయింట్ చెప్తూ ఉన్నారో దాని గురించి బాగా విచారం ఇది ఆలోచించాలి. समझाया यात्रा ये 2 प्रकार है रूहानी और जिस्मानी. ఈరోజు మురళిలో ముఖ్యంగా దీని గురించే చెప్తూ ఉన్నారు. యాత్ర 2 ప్రకారాలుగా ఉంటుంది. ఒకటి శారీరక యాత్ర, ఇంకొకటి ఆత్మీయ యాత్ర. రుహానీ యాత్ర హీ కామ్ ఆయేగా. అయితే ఏ యాత్ర మంచిది? ఆత్మీయ యాత్ర మంచిది. దీని నుంచి మన పాపాలు భస్మం అవుతాయి. భగవాను వాచ మన్మనాభవ. కాబట్టి ఎప్పుడూ ఆత్మీయ యాత్ర చేస్తూ ఉండాలి. భగవాను వాచ మన్మనాభవలో ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी बाप दादा की याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, विनाश शुभ कार्य के लिए इसलिए डरना नहीं. వినాశము కూడా శుభకార్యమే కాబట్టి వినాశము అనగానే భయపడవద్దు. కళ్యాణకారి బాప్ సదా కళ్యాణకారి కార్యకర్తే హే. కళ్యాణకారి తండ్రి ఈ నాటకంలో ఏం జరిగినా కళ్యాణమే జరుగుతుంది. స్మృతి సే సదా ఖుషీమే రహనా. ఈ స్మృతితో సదా ఖుషీగా ఉండాలి. వినాశం కూడా లోక కళ్యాణం కోసమే. सदा एक ही फुरना रखना है. सतो प्रधान सच्चा सोना बन ऊंच पद पाना है. సదా ఈ యొక్క నశ ఉండాలి. సతో ప్రధానమయ్యి సత్యమైన బంగారంగా అయి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. రుహానీ భోజన్ మిల్తా హై ఉసే ఉగార్న. ఆత్మీయకు ఏదైతే జ్ఞాన భోజనం దొరికిందో ఇది బాగా నెమరు వేయాలి. వరదానము, सत्संग द्वारा रूहानी संग रंग लगाने वाले सदा हर्षित और डबल लाइट भव. సత్సంగము బాబాతో ఎంతెంత మనం ఉంటామో ఆత్మీయ రంగు వేసుకునే వాళ్ళే సదా హర్షితంగా డబల్ లైట్గా ఉంటారు. जो बच्चे बाप को दिल का सच्चा साथी बना लेते हैं उन्हें संग का रंग सदा लगा रहता. ఏ పిల్లలు శ్రీబాబాని సత్యమైన స్నేహితుడిగా చేసుకుంటారో వాళ్ళపైన ఆత్మీయ రంగు పడుతుంది. బుద్ధి ద్వారా సత్ బాప్ సత్ టీచర్ సద్గురు కా సంగ కర్ణ యహీ సత్సంగ హై. సత్సంగం అంటే ఏమిటి అంటే బుద్ధి ద్వారా సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురు ఈ ముగ్గురితో ఉండేదే సత్సంగమైంది. ఈ సత్సంగ మే రహతే హై సదా హర్షిత్ ఔర్ డబల్ లైట్ రహతే. ఈ సత్సంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు, డబల్ లైట్గా ఉంటారు. ఉన్హే కిసీ భీ ప్రకార్ కా బోझ అనుభవ్ నహీ హోతా హై. వాళ్ళకి ఎటువంటి బరువు అనుభవం కాదు. ఐసా అనుభవ్ కర్తే జైసే భర్పూర్ హై ఖుషియోం కి ఖాన్ మేరే సాత్ హై. అంత వాళ్ళు సంపన్నంగా ఉంటారు. వాళ్ళు ఖుషి అనేటటువంటి గని వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. జో భీ బాప్ కా హై వహ్ సబ్ అప్నా హో గయా హై. బాబా దగ్గర ఏ ఖజానా ఉందో అదంతా కూడా వాళ్ళకి ప్రాప్తి అవుతుంది. స్లోగన్, अपने मीठा बोल और उमंग उत्साह के सहयोग से दिल शिकस्त को शक्तिवान बनावो. మన యొక్క మధురమైన మాటలు, మనలో ఉండేటటువంటి ఉమంగ ఉత్సాహం యొక్క సహయోగము ద్వారా మనోవేదనతో ఉన్న వాళ్ళని శక్తివంతులుగా తయారు చేయండి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఏ కర్మ చేస్తూ ఉన్నా కూడా మనకి తప్పనిసరిగా ఫలం దొరుకుతుంది. ఒక్క శివబాబాకే తాను చేసిన కర్మకు ఫలం దొరకదు. అందుకే వాళ్ళు చేసేది నిష్కామ సేవ అయింది. ప్రశ్న, ఈ క్లాసు చాలా విచిత్రమైనటువంటి క్లాస్ అయింది. ఇక్కడ ముఖ్యంగా
ఏ వర్క్ పిల్లలు బాగా చేయాలి, ఏ పని బాగా చేయాలి. ఈ క్లాసు విచిత్రం ఏమిటి అంటే చిన్న పిల్లలు కూర్చుంటారు, ముసలి వాళ్ళు కూర్చుంటారు. ఈ క్లాసులో చదువు రాని వాళ్ళు రావచ్చు, వికలాంగులు రావచ్చు, అంటరాని వాళ్ళు రావచ్చు, సాధు సన్యాసీలు గొప్ప మహాత్ములు కూడా ఒకరోజు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు చేయాల్సిన పని తలంపు. తలంపు ద్వారానే ఆత్మ శరీరము రెండూ కూడా పవిత్రమవుతాయి. అయితే తలంపు చేయాలి అంటే దానికి జ్ఞానం అనేది చాలా అవసరము. అప్పుడే తలంపు యాత్ర చేయగలుగుతాం. ఓం శాంతి. సత్యమైన అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమిది. బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశి యజ్ఞమిది. సత్యమైన అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమిది. బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశి యజ్ఞమిది. మనోవృత్తులు కలుషితమై వెచ్చు పెరిగే కాలుష్యం. మనోవృత్తులు కలుషితమై పెచ్చు పెరిగే కాలుష్యం. సహజమైన సంపదలు తరిగిపోయే ఈనాడు. సహజమైన సంపదలు తరిగిపోయే ఈనాడు. మానవ మారణ హోమానికి నాంది పలికే వక్రబుద్ధి సత్యమైన అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమిది. బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశి యజ్ఞమిది. దివ్య గుణ సుగంధాన్ని విరాజిల్ల చేయుటకై దివ్య బుద్ధి విధాత శివుడు అవతరించే అవనియందు. ఎచ్చు పెరిగిన అధర్మాన్ని ఆహుతి చేయగా పెచ్చు పెరిగిన అధర్మాన్ని ఆహుతి చేయగా. సత్య ధర్మ స్థాపనకు సత్యమైన జ్ఞానమిది. సత్యమైన అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమిది. బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశి యజ్ఞమిది. ప్రతి కల్పము కల్పతరువు ఈశ్వరీయ యజ్ఞము. ప్రతి కల్పము కల్పతరువు ఈశ్వరీయ యజ్ఞము. అవగుణాల
ఆహుతి చేయు అవినాశీ యజ్ఞమిది. అవగుణాలను ఆహుతి చేయు అవినాశీ యజ్ఞమిది. సోమరస భాండముతో అమరులుగా మార్చును సత్యమైన అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమిది. బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశీ యజ్ఞమిది. సత్యమైన అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమిది.